రేయ్, ఆ సామాన్లు జాగ్రత్త ఆటోలో ఎక్కించండి. అలాగే బాబాయ్. పంతులు గారు డబ్బులు ఇచ్చావా? బాబాయ్. అయ్యో కరెంటు పోయింది. వదిన, ఈ వెండి సామాన్లు ఎక్కడ పెట్టమంటారు? వదిన, ఆ వెండి వస్తువులన్నీ సర్దేసి ఓ పక్కన పెట్టేసి నేనేమో ఇటు వెళ్ళేసి వస్తా. అన్నయ్య, ఆ కుర్చీలన్నీ పక్కింటి వాళ్ళవి, వాళ్ళకి ఇచ్చేసేయండి. అందరిలానే నేను ఒక సాదాసీదా అమ్మాయిని. నేను మా ఊరు దాటి సిటీకి రావడానికి మా నాన్నతో ఎంత పెద్ద యుద్ధం చేశానో, సిటీకి వచ్చాక ఇక్కడ పరిస్థితులు అలవాటు అవ్వడానికి అంతే పెద్ద యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నా తప్పుల్ని తిట్టి, అవసరమైతే కొట్టి నన్ను చిన్న పిల్లలా చూసుకున్నాడు మా బావ. ఇక్కడ మనుషులు ఎంత ప్రేమగా ఉంటారో చూశాను. ప్రేమ పేరుతో మనుషులతో ఆడుకునే వాళ్ళని కూడా చూశాను. కానీ చివరికి నా లైఫ్లో నిజమైన ప్రేమని దక్కించుకున్నాను. ఆ ప్రేమకిప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది. 2 రోజుల్లో మా పెళ్ళి. కానీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మా బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానికి కారణం నేనే. నా పేరు మీనాక్షి. ఇది నా కథ. ముగ్గు పిండి అయిపోయింది. ఏమే, పొద్దున్నే నీకేమన్నా కావాలి అంటే నన్ను లేపమని నీకెన్నిసార్లు చెప్పాలి? ముగ్గు పిండి అయిపోయిందని బియ్య పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ముగ్గేద్దాం అనుకున్నాను అత్తమ్మా. నీ పక్కన షెల్ఫ్ చూడు. ఇక్కడ అత్తమ్మా. అదేంటి? ముగ్గు పిండి. అయినా నాకేం తెలుసు నువ్వు కిచెన్ లో ముగ్గు పిండి పెడతావని? మరి నాకేం తెలుసు ముగ్గు పిండి అయిపోతే బియ్య పిండి వేస్ట్ చేస్తావని? పొద్దున్నే లేచి ముగ్గేయమని చెప్పు, అప్పుడు చెప్తా. మొత్తం అంతా నేనే కడుక్కోవాలి. వాళ్ళు లేచాడా? నైట్ అంతా రాసుకుంటూ కూర్చున్నాడు, లేపకిప్పుడు. నా కొడుకుని ఎప్పుడు లేపాలో నాకు తెలుసులే. మధు, మధు, లేవరా, కాఫీ తీసుకొస్తా.
అమ్మా నన్ను బ్లెస్ చేయి. ఈరోజు నీ కొడుకు ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. ఆల్ ద బెస్ట్ రా. బాగా చెప్పు కదా. మళ్ళీ జుట్టు తుడుచుకోవాలి. అమ్మా ఇక్కడ పేస్ట్ ఉండాలి కదా. ఏ బావా అప్పుడే లేచావా? ఏంటి ఈరోజు ఎంత అందంగా ఉన్నావు? ఓవర్ యాక్షన్ చేయకు, వదులు. నువ్వు నాకు కాబోయే పెళ్ళానివేనే. నేను నిన్ను హక్ చేసుకుంటే తప్పేం లేదు. కాబోయే పెళ్ళాన్నే, కానీ ఏం కావలేదుగా, సో తప్పే, వదులు. మనిషి అన్నాక అప్పుడప్పుడు తప్పులు చేయాలి మీను. అత్తం వస్తుంది, వదులు. పేస్ట్ అన్నాక ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారా? ఇంట్లో ఎవరికి బాధ్యత లేకుండా పోయింది. ఛ! ఈ నెల పాల బిల్లు బాగా తగ్గినట్టుందమ్మా. ఆ మావయ్య, మీకు బావకి పాల బదులు లెమన్ టీ ఇస్తున్నాను కదా, అందుకే ఒక్క పాల ప్యాకెటే ఇస్తున్నా. కిరాణా బిల్లు ఎంత అయింది? 5176 మావయ్య. మీను, నా బ్లూ షర్ట్ ఎక్కడ? పైన ర్యాక్ లో ఐరన్ చేసిన వాటిలో ఉంటుంది బావా. మరి నా పర్సు? పైన ర్యాక్ లో ఉంటుంది, చూడు. ఓయ్, స్నానం చేసిన టవల్ బయటే ఆరేయ్. బెడ్ మీద వేసావో బాగో చెప్తున్నా. నేనెందుకు ఆరేస్తాను? అయినా ఎవరైనా ఆరేస్తారా మంచం మీద అసలు? మాకు తెలుసులే ఎవరు ఆరేస్తారో. ఈ అమౌంట్ చీటీ పాట వాళ్ళకి ఇవ్వు. ఇవి నీకోసం. నాకెందుకు మావయ్య? ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటావు కదమ్మా, ఖర్చులకు ఉంటాయి, ఉంచు. మరి బావకి? అమ్మా వెళ్ళొస్తా. ఏరా, టిఫిన్ చేయవా? టైం లేదు, వచ్చాక తింటాలే. నువ్వు మారో. ఎక్కడికి? చెప్పాను కదా ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉందని. టిఫిన్ చేసేళ్ళు. వచ్చాక తింటాలే, జరుగు. మూసుకొని తిను. ఎందుకా నవ్వు? పెళ్ళవక ముందే పెళ్ళం మాట బాగా వింటున్నావురా. అంత లేదు, ఏమన్నంటే ఎక్కడ అలిగి మళ్ళీ బ్యాగ్ సర్దేస్తుందేమో అని భయం అంతే. అత్తమ్మా, బావకు ముందే. ఎరా, ఖర్చులో డబ్బులు ఉన్నాయా? లేకపోతే తీసుకోరా. సేవింగ్స్ ఉన్నాయి నాన్న, అవసరం అయితే అడుగుతాలే. ఎంతవరకు వచ్చిందిరా? ఏంటోనా? అదే నీ ప్రొడ్యూసర్ గురించి. నాన్న అది ఇదిగో, ఇలాంటి విషయాలు తినేటప్పుడు మాట్లాడుకోవద్దని మీ తండ్రి కొడుకులిద్దరికి 1,00,000 సార్లు చెప్పా. ఏదన్నా ఉంటే తిన్న తర్వాత మాట్లాడుకోండి. తిను. అవునే, మొన్న సావిత్రి వాళ్ళ ఆయన అమ్మాయిని కొట్టి బయటికి పంపించేశాడు కదా, ఆ తర్వాత ఏమైంది? ఏముందత్తమ్మా, వాళ్ళమ్మ అబ్బాయి మీద కేసు పెట్టింది, పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోయారు. కరెక్ట్ గానే చేసింది, తగిన శాస్తి జరిగింది. బంగారం లాంటి అమ్మాయిని ఏడిపిస్తాడా ముద్రష్టపోడు. ఎవరమ్మా? మన పక్కింటి అబ్బాయా? పుట్టింటి పట్టుచీర అనే సీరియల్ బావా. ఏమే అంటే అన్నానంటావు, తినేటప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడచ్చా మరి? మీరు కూడా 4 ఎపిసోడ్లు చూడండి, ఆ తర్వాత చెప్పండి. 4 కాదు 40 చూసినా కూడా నేను ఇదే మాట అంటాను. అయినా ఎలా చూస్తారా సీరియల్స్? ఎప్పుడు అదే కదా, ఏడ్చే కోడలు ఏడిపించే అత్తారిల్లు. చిరాకు రాదా? మరి ఏం చేయమంటావురా? సినిమాలు చూడమంటావా? ఎప్పుడు చూసినా కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, మందులు, డ్రగ్గులు, ఇదే చూపిస్తూ ఉంటారు. మాకు సీరియలే దిక్కు. అదే నిజమేలే. ఒరే, నువ్వైతే ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే మంచి సినిమా తీరా, రక్తపాతాలొద్దురా. సరే. ఎందుకే నవ్వుతున్నావు? నీ కొడుకు కథలో వైలెన్స్ వింటే మీకు నిద్ర కూడా పట్టదత్తమ్మా. ఏ లేదు, నేను ఫ్యామిలీ కథలు కూడా రాస్తానే. చూద్దాం చూద్దాం.
సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. బావా ఆల్ ది బెస్ట్. మీ ప్రొడ్యూసర్ ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే నాకు చెప్పు, నేను వచ్చి సెట్ చేస్తా. సరే ఆల్ ది బెస్ట్ రా. బాయ్ బావా. బాయ్. హాయ్ మధు. హాయ్. మధు, దిస్ ఇస్ వినోద్. హాయ్. వినోద్, హాయ్ బ్రో. నేను చెప్పా కదా మధు గురించి. ఓకేనా? వచ్చారా ఆయన? ఆయన వచ్చారు గాని మాట్లాడే పరిస్థితిలో లేరు. అసలేంటి ఆయన? స్టోరీ విని బాగుంది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఇప్పటికీ 3 months అవుతుంది, అయినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేయచ్చు కదా, నా ప్లాన్స్లోనే ఉంటా కదా. ఆయన ముందు మూవీ ఫ్లాప్ అయిన విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇంకొక మూవీ చేయాలని ఆలోచిస్తున్నారు. నిజమే ప్రియా, అదేదో నన్ను కలిసి చెప్పొచ్చు కదా. కలిసి చెప్పి డిసప్పాయింట్ చేయడం ఎవరైనా చేస్తారా? నువ్వు కూడా నీ సైడ్ నుంచి ఒక ప్రొడ్యూసర్ని ట్రై చేయడం బెటర్. ఎలాగో నీకు ఇక్కడ అగ్రిమెంట్ అవ్వలేదు కదా. ఇంతకీ మీను ఎలా ఉంది? బాగుంది. ఉమ్, ఓకే తన్, ఉమ్. బాయ్. వదినా ఉన్నారా? రెండోదినా? లేదు, చీట్ డబ్బులు ఇవ్వాలి కదా, ఈ నెలలో తీసుకుందని వచ్చాను. అది మీనాక్షి, పరుపు మంచం కింద చిట్టి డబ్బులున్నాయి, తీసుకురాపో. పదండి వదినా. ఇదిగో తాగండి వదినా. కరెక్ట్గా ఉన్నాయా వదినా? దాందే ఉందిలే. అన్నయ్య ఆరోగ్యం ఎలాగుంది? బాగుంది వదినా. ఉదయం చేస్తున్నాడు ఇప్పుడు, జాబ్ వదిలేసాడంట కదా. ఊరికేం వదిలేలేదులేండి, సినిమాలో ట్రై చేస్తున్నాడు. సినిమాలా? చక్కగా జాబ్ చేసుకోకుండా మనకెందుకు వదినా ఈ సినిమాలు? అయినా వాడికంటే తెలియదు. అన్నయ్యకి మీకు ఏమైంది చెప్పాలి కదా. చిట్టి డబ్బులు తీసుకున్నారు కదా ఆంటీ? సరే మరి. పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని అబ్బాయిని ఒకే ఇంట్లో ఇన్ని రోజులు ఉంచుకుంటే అందరూ ఏమనుకుంటారు వదినా? పెళ్లి ఫిక్స్ కాకముందు నుంచే నా మేనగోడలు నా ఇంట్లోనే ఉంది వదినా. బయట వాళ్ళు 100 అనుకుంటారు, అన్నీ పట్టించుకుంటామా ఏంటి? అవునులే. ఉంటా వదినా, అన్నీ కడిగానని చెప్పు. సారీ అత్తమ్మా, పావన అలా అనేసరికి కోపం వచ్చేసింది. అయినా పక్కనోళ్ళ లైఫ్ గురించి ఎందుకు అత్తమ్మా అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి? లోకులు కాకులని ఊరికే అంటారా? వాళ్ల కష్టాలు మర్చిపోవటానికి ఎదుటి వాళ్ల జీవితంలో వేలు పెడతారు. అవన్నీ పట్టించుకుంటామా ఏంటి? లోపలికి పద. ఆఫీస్ బాగానే డెవలప్ అయిందిరా. ఎప్పుడు ఉండే ఆఫీసే మావా, పెద్ద తేడా ఏం లేదు. 9 to 5 జాబులు, శాలరీ కోసం పడిగాపులు. నువ్వు జాబ్ మానేసి మంచి పని చేసావు అనిపిస్తుందిరా. నాకు మాత్రం నేను తప్పు చేశానని అనిపిస్తుందిరా. సినిమాకి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇంకొంచెం సేవింగ్స్ పెట్టుకుని దిగుంటే బాగుండేదేమో. మావా, చాలా మంది డబ్బుల కోసం ఇష్టం లేని జాబులు చేసుకుంటూ బతికేస్తున్నారా. నువ్వు ఆ బోర్డర్ దాటినప్పుడే సగం సక్సెస్ అయిపోయావు. ఇవేం ఆలోచించకుండా సినిమా ఎలా తీయాలో ఆలోచించు. ఇదంతా వదిలే గాని మీ మరదలు ఎలా ఉంది? మీనుకే నా లైఫ్లో నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది మీను లవ్ చేయడమే. పెళ్ళి అవ్వకుండానే పెళ్ళంలో ప్రేమగా చూసుకుంటుంది. చూసావా, నీ లైఫ్లో ఇన్ని పాజిటివిటీస్ ఉంచుకొని ఎందుకు మావా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? హ్యాపీగా ఉండు. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇలా వేసుకోవటం వల్ల ఈ ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి. ఎక్కువ ఏంటే వీడియోస్ చూస్తున్నావు? పక్కన నేనున్నాను కదా. బావకి ఇన్ని సంవత్సరాలు నీ ఫుడ్ తిని బోర్ కొట్టేసి ఉంటుంది అత్తమ్మా. రేపు పెళ్ళయ్యాక నా స్టైల్లో చేసి పెట్టాలి కదా, అందుకే. వంట గురించే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే రేపు పెళ్ళైన తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి వేరే కాపురం పెట్టేలానే ఉన్నావు. అమ్మో, నాకున్నది ఒక్కడే కొడుకమ్మా. మరెందుకు ఒకరితోనే ఆగిపోయారు? అంటే 2 పిల్లలు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా అత్తమ్మా, అట్లా అడిగినా.
అలా అని మేమెప్పుడు అనుకోలేదు. ఏ ఎందుకు? పిల్లల్ని కనడం అనేది తల్లిదండ్రుల కల అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి కావలసినవన్నీ అందించే బాధ్యత కూడా అమ్మా నాన్నలదే కదమ్మా. మధుని బాగా చూసుకుంటే చాలు అని అనుకున్నాం. అలా సర్దుకుపోయాం అంతే. నాకు మీ మామయ్యకి పెద్ద పెద్ద కలలేం లేవమ్మా. వాడి జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటే చాలు, మాకదే ఆనందం. కానీ వాడేమో సినిమాలు అది ఇది అని తిరుగుతున్నాడు. దాంట్లో ఫీల్ అవ్వడానికి ఏముందత్తమ్మా? ఎవరికైనా నచ్చిన పని చేస్తేనే కదా సంతోషంగా ఉండేది. నువ్వు చూస్తూ ఉండు, బావ వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. నాకన్నా వాడి మీద నీకే ఎక్కువ నమ్మకం ఉందమ్మా. అలా క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఏంటి మళ్ళీ చందమామతో ముచ్చట్లా? అంతేగా. ముందున్న ఈ చందమామతో కాకుండా ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాంతో ఏంటయ్యా నీ ముచ్చట్లు? చందమామ ఇంత హైట్ ఉంటుంది అనుకోలేదు నేను. సరే ఆ టాపిక్ వదిలే కానీ, మొన్న ఒక కొత్త ఐడియా వచ్చిందన్నావు కదా, అది డెవలప్ చేసావా? చెప్తా, వింటావా? అలా సినిమా ఎండ్ అయిపోతే ఎలా ఉంది? సూపర్ ఉంది బావా, వేరే లెవెల్ తెలుసా? నిజంగానా? నిజంగా బావా, నువ్వు అర్జెంట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పు. ఆయన ఓకే అనేస్తాడు, నువ్వు డైరెక్టర్ అయిపోతావు, మనం పెళ్లి చేసేసుకుంటాం. అవును, ఇంతకీ మన పెళ్లికి ఎవరెవరిని పిలుస్తున్నావు? ఇవన్నీ రేపు నీ ఇంటర్వ్యూలో అడుగుతారా? నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యానులే కానీ నువ్వు చెప్పు. తినడానికి తిండి లేదు కానీ ఎగరడానికి ఏరోప్లేన్ అడిగిందంట, నీలాంటి తింగరది. అడిగితే తప్పేముంది, కథలు కట్టడానికి ఖర్చేమవ్వదు కదా. ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తేనే రేపు మన పెళ్లి అప్పటికల్లా గ్రాండ్గా సెలబ్రిటీస్తో చేసుకోవచ్చు. అవును, నీకెవరు రావాలి పెళ్లికి? మా బాలయ్య. ఆ? ఎందుకో? ఎందుకంటావేంటి బావా, ఆ పంతుల కంటే మా బాలయ్య బాబాయ్ బాగా దీవిస్తాడు తెలుసా. ఒకవేళ కోపం వచ్చి తిడితే? ఆయన తిట్టిన ఆశీర్వాదమే కదా బావా. ప్లీజ్ బావా, నువ్వు తీసుకురావాలంతే. రాకపోతే? రాకపోతే వచ్చే వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకుందాం. సంకల్పం ఉంటే సాధించలేనంటూ ఏది లేదు బావా. నువ్వు చూస్తూ ఉండు, నీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నువ్వేం ఆలోచించు, ఏం జరిగినా మనం చూసుకుందాం. చూసుకుందాం. ప్రియా, మధు ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే. ఒక ప్రొడ్యూసర్ స్టోరీస్ వింటున్నారంట, రేపు ఫ్రీ ఉండి వెళ్ళి కలుస్తావా? తప్పకుండా. సరే, నేను లొకేషన్ పెడతాను, రేపు మార్నింగ్ రెడీగా ఉండు. ఓకే. నీకు చెప్పానా నీకు మంచి ఛాన్స్ వస్తుందని చెప్పి. రేపు నా ఇంటర్వ్యూ, నీ నరేషన్ రెండూ సక్సెస్ అవుతాయి, చూస్తుండు. ఇంకేంటి? అమ్మా వెళ్ళొస్తా. సరే బాయ్. ఆల్ ద బెస్ట్ రా. అత్తయ్య వెళ్ళొస్తా. బాయ్. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఏమే వచ్చి ఇడ్లీ పెట్టు. అక్కడే ఉన్నాయిగా, పెట్టుకు తినండి. టెన్షన్ పడకు,
కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వు. హలో, చెప్పింది చాలు, మాకు తెలిసి ఏం చేయాలను. అబ్బా తెలుసు ఫస్ట్ టైం ఏం చేసావు. నువ్వు ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గరే ఆగిపోయావు బావా, ఇది నా 12th ఇంటర్వ్యూ. నా బాధ కూడా అదే, ఎన్ని ఇంటర్వ్యూలు వచ్చినా ఇంకా జాబ్ రాలేదు. ఏంటి బావా ఇది అంటున్నావు? ఏం లేదు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ బావా. సరే మరి, ఆల్ ది బెస్ట్. నీకు కూడా బావా. హాయ్ సార్. హలో, ప్రియా పంపించింది కదా? మీనాక్షి, మే కమిన్ సార్? ఎస్. ముందెక్కడైనా పనిచేశారా? చేశాను సార్, కానీ కంప్లీట్గా చేయలేదు. అవునా, ఎందుకలా? సరిగ్గా పని చేయలేదని తీసేశారు. ప్రీవియస్ కంపెనీ నుంచి ఎందుకు క్విట్ అయ్యారు? యాక్చువల్లీ ఇట్స్ మై పర్సనల్ డెసిషన్ సార్. ఐ ట్రస్టెడ్ సమ్వన్ వెరీ బ్లైండ్లీ, సో దట్ వాస్ ది ప్రాబ్లమ్ ఎట్ దట్ టైం. కానీ దాని తర్వాత నాకు తెలిసింది ఎలా పని చేయాలి, ఎలా ఉండాలి, ఇలాంటివి చాలా నేర్చుకున్నాను. నేనేంటో నాకు అర్థమైంది. ఐ థింక్ దిస్ ఇస్ ది సెకండ్ ఛాన్స్ ఇన్ మై లైఫ్. ఓకే సరే, ఫస్ట్ స్టోరీ నరేట్ చేయండి, తర్వాత పని గురించి మాట్లాడదాం. ఓకే సార్. ఇంతకు ముందు ప్రాజెక్ట్ చేసామన్నారుగా, మీ ఎక్స్పీరియన్స్? అక్కడ ఎండ్ అవుతుంది సార్, అంతే సార్. నైస్, స్టోరీ బాగుంది. స్టోరీ కానీ నీ నరేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. గుడ్, యు ఆర్ ఇన్. థ్యాంక్ యూ సార్. డూ వెల్. షూర్ సార్. లెట్స్ బీ ప్రాక్టికల్. స్టోరీ బాగున్నా కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావన్నది నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, డూ వన్ థింగ్, ఏదైనా డెమో చేసుకుని రా, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. ఓకే సార్. సరే. రీసెంట్గా చాలా మంది అడుగుతున్నారు, సుష్మా ఏంటి నువ్వు చాలా కామ్గా హ్యాపీగా కనిపిస్తున్నావు, సీక్రెట్ ఏంటి అని. సీక్రెట్ సింపుల్. నేను నా డ్రీమ్ హోమ్కి స్టెప్ వేశాను. ASBL స్ప్రింగ్స్లో 2 BHK బుక్ చేశా, అది కూడా జస్ట్ 63 lakhsకే. క్లాసీ, స్పేషియస్, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్, లగ్జరీ అమ్యూనిటీస్, ప్రైమ్ లొకేషన్స్ అన్నీ కలిపి కంప్లీట్ ప్యాకేజ్. ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 38th April. ఓన్లీ 30 flats ఆర్ లెఫ్ట్. సో త్వరగా మీ డ్రీమ్ హోమ్ కోసం వెయిట్ చేయకుండా బుక్ యువర్ సైట్ విజిట్ రైట్ నౌ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి.